ఓకేనా. నెక్స్ట్ సాంప్రదాయ నృత్యాలు. మనం లాస్ట్ క్లాస్లోన డ్యాన్స్ ఫామ్స్ అంటే ఏ రాష్ట్రంలో ఎటువంటి డ్యాన్సులు, అవి గిరిజన నృత్యాలు కానీ పల్లెటూరు నృత్యాలు కానీ ఏవైనా కానీ అవి నేర్చుకున్నాం. ఇక్కడ మనకి మెయిన్గా సాంప్రదాయ నృత్యాలు వచ్చేసి మనకి 8 ఉంటాయండి. 8లోన భరతనాట్యం, తర్వాత కూచిపూడి, కథక్, కథకళి, మణిపురి, ఒడిస్సీ, సత్రియ అని కొత్తగా ఒకటి వచ్చింది. సో వీటన్నిటి గురించి మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ భరతనాట్యం అండి. భరతనాట్యం తమిళనాడుకి చెందింది. తమిళనాడుకి చెందిన సాంప్రదాయ నృత్యం అనమాట. ఇంకా దీన్ని వచ్చేసి భరతముని రచించాడు ఈ నాట్యశాస్త్రాన్ని. భరతముని నాట్యశాస్త్రం నుంచి తీసుకొచ్చారన్నమాట ఈ భరతనాట్యాన్ని. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే లయబద్ధంగా కదలికలు, భావ వ్యక్తీకరణ అంతా సేమ్ ఉంటుందండి. కూచిపూడి, భరతనాట్యం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని ఫామ్స్ తేడా ఉంటాయి అంతేగాని సాంప్రదాయ దుస్తులే ధరిస్తాడు, గజ్జలు ధరిస్తారు, ఆభరణాలు ధరిస్తారు. ఇంకా సో సాధారణంగా శివ విష్ణు దేవి కథలనే వీళ్ళు కూడా ఫాలో అవుతారన్నమాట. అంటే అవి వాటినే ప్రదర్శిస్తారు అనమాట. ఇంకా కర్ణాటక సంగీతం ఆధారంగా ఉంటుంది. దీంట్లో వీణ, వైలిన్, ఫ్లూట్ వీటినే ప్లే చేస్తారు. ఇంకా ఆలయ ఉత్సవాల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ వీటిని పర్ఫామ్ చేస్తారు. చరిత్ర ఏమంటే 20వ శతాబ్దంలోనూ రుక్మిణీ దేవి అరుండల్ అనే ఆమె దీనికి ఎక్కువ పేరు తీసుకొచ్చింది అనమాట. సో ప్రసిద్ధ వ్యక్తులు ఎవరు అంటే రుక్మిణీదేవి అరుండల్. ఈమె గురించి మనం ఏపీసీలో కూడా చదువుకున్నాం. సో లేట్ అవుతుంది కాబట్టి నేను జస్ట్ అట్లా నేమ్ మెన్షన్ చేసి వెళ్ళిపోతున్నా. సో ఈమె స్థాపించిన సంస్థ పేరు కళాక్షేత్ర. రుక్మిణీదేవి అరుండల్ ఏ నాట్యానికి చెందిన ఆమె అంటే భరతనాట్యానికి చెందిన ఆమె. ఈమె స్థాపించింది చెన్నైలో స్థాపించిన సంస్థ పేరు ఏంటంటే కళాక్షేత్ర. నెక్స్ట్ బాల సరస్వతి కూడా మనకి భరతనాట్యానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్ యామిని కృష్ణమూర్తి వచ్చేసి కూచిపూడిలోన భరతనాట్యంలో రెండిట్లోన పర్ఫామ్ చేస్తుంది. ఈమె ఢిల్లీలోన భరతనాట్యాన్ని ప్రచారం చేసింది. ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు గెలుచుకున్న యామిని కృష్ణమూర్తి ఏ నాట్యానికి ప్రసిద్ధి అంటే భరతనాట్యం ఉంటుంది, కూచిపూడి నాట్యం ఉంటుంది. రెండు ఆప్షన్లో రెండిట్లో ఏది ఉన్నా కూడా మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ పద్మ సుబ్రహ్మణ్యం కూడా ఒక సంస్థను స్థాపించింది, నృత్యోదయ అనే సంస్థను స్థాపించింది అనమాట. నెక్స్ట్ కూచిపూడి అండి. కూచిపూడి మనకి కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం నుంచి ఉద్భవించిందని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి కుతుబ్ షాహీ కాలంలోనే ఎక్కువ ఫేమస్ అవుతుందండి. నెక్స్ట్ ఈ లక్షణాలు కూడా సేమ్ ఉంటాయి. శక్తివంతమైన కాళ్ళ స్టెప్పులు సేమ్ ఉంటుంది. భరతనాట్యానికి దీనికి సేమ్ ఉంటాయి. సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు, గజ్జల ఆభరణాలు ధరిస్తారు. పురుషులు స్త్రీ వేషాలు కూడా ధరిస్తారు అనమాట. కొంతమంది పురుషులు స్త్రీలాగా కూడా ధరిస్తారు అనమాట కూచిపూడిలోన. నెక్స్ట్ తరంగం అనేది ఉంటుంది. తరంగం అంటే రాగి పల్లంపై నృత్యం. అడగచ్చు, చెప్పలేం. రాగి పల్లంపై నృత్యం చేసే తరంగం అనే ఫామ్ని, అంటే తరంగం అనే పద్ధతిని ఏ నృత్య పద్ధతిలో వాడతారు, ఏ నృత్య పద్ధతులు చేస్తారని కూడా అడగచ్చు అనమాట. సో దీంట్లో చేస్తారంటే కూచిపూడిలో చేస్తారు. నెక్స్ట్ తాండవం కూడా కూచిపూడిలోనే చేస్తారనమాట. సో ఈ నృత్యంలోనే కృష్ణుడు, సత్యభామ వీళ్ళందరినీ యాక్ట్ చేసి చూపిస్తారు అనమాట. కొంచెం యాక్టింగ్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ కర్ణాటక సంగీతం ఆధారంగానే ఇది కూడా పనిచేస్తుంది. సో ఆలయ ఉత్సవాలు మనకి తిరుపతి బ్రహ్మోత్సవాల టైంలో కానీ ఇలాంటివి చేస్తారనమాట. సో ఇలాంటి కూచిపూడి ప్రదర్శనలు ఉంటాయి అనమాట. సో కూచిపూడి అనేది ఫస్ట్ అబ్బాయిలతో మాత్రమే ఉండేదన్నమాట. అబ్బాయిలు మాత్రమే చేయాలి, పురుషులు మాత్రమే చేయాలి అనేది ఉండేదన్నమాట. ఈ నృత్యంతో పాటు నాటక రూపం కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లోనే యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా, అలా చెప్పాను అనమాట. సో తర్వాత మహిళలు కూడా పాల్గొనే చేస్తారనమాట. ఎవరు వేదాంతం సత్యనారాయణ శర్మ అనే ఆయన పురుషులతో పాటు మహిళలు కూడా ఈ నృత్యాన్ని చేయొచ్చు అని చెప్పారు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ సుధేంద్ర యోగి అనే ఆయన దీన్ని తీసుకొచ్చాడు. కూచిపూడి నృత్యాన్ని తీసుకొచ్చింది ఎవరంటే సిద్ధేంద్ర యోగి. ఈయన భామ కలాపం అనే నృత్య నాటకాన్ని కూడా రచించాడు. నెక్స్ట్ వేదాంతం సత్యనారాయణ. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. కూచిపూడి నృత్యాన్ని మహిళలకు కూడా మొదటిసారిగా నేర్పించిన వ్యక్తి ఎవరంటే వేదాంతం సత్యనారాయణ శర్మ. నెక్స్ట్ వెంపటి చిన్న సత్యము, తర్వాత రాజారాధిరెడ్డి, శోభనాయుడు, వీళ్ళందరి గురించి పెద్దగా ఏం అవసరం లేదు, జస్ట్ చదువుకోండి. ఈయన నాట్య తరంగిని స్థాపించింది ఎవరు? రాజారాధారెడ్డి. నెక్స్ట్ కూచిపూడి డ్యాన్స్ సెంటర్ని స్థాపించింది ఎవరు? శోభనాయుడు. తర్వాత కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించింది ఎవరు? వెంపటి చిన్న సత్యం. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ బిట్టు మిస్ అవ్వకూడదు కాబట్టి మీరు జస్ట్ చదువుకున్నా కానీ సరిపోతుంది. నెక్స్ట్ కథక్ వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఫేమస్. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలాంటి ప్లేస్లోనే ఎక్కువ ఫేమస్ అనమాట. ఇది కథక్ అంటే మనకి
కథ అంటే కథ స్టోరీ నుంచి పుట్టిందనమాట కథనం. సో కథనం చెప్పడానికే ఈ డాన్స్ ఫామ్ అనేది ఉపయోగిస్తారనమాట. దీంట్లోనే చక్కర ఉంటుంది. చక్కర అంటే తిరగడం, తాట అంటే కాళ్ళతో స్టెప్ వేయడం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ అడగచ్చు. చక్కరు, తాటు ఇవి దేనికి సంబంధించినవి, ఏ నృత్యానికి సంబంధించినవి అని అడగచ్చు. కథక్ నృత్యానికి సంబంధించినవి. దీంట్లో ఎక్కువగా కృష్ణలీలలో రాధాకృష్ణ ప్రేమ కథని ఎక్కువ చేస్తారన్నమాట. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యంలోనే ఎక్కువ ఫేమస్ అయింది అది. ఇంకా ఈ నృత్యం వచ్చేసి హిందూ ముస్లిం సాంప్రదాయాల్ని రెండింటిని కలిపి ఉంటారనమాట. హిందూ సాంప్రదాయాల్ని ముస్లిం సాంప్రదాయాల్ని కలగలిపిన నృత్య రూపం ఏంటి అని కూడా అడగచ్చు. కథక్ చూడండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కర్ణాటక సంగీతం కాదు, మనకి కూచిపూడి భరతనాట్యంలోనే కర్ణాటక సంగీతం ఉంటుంది. కథక్లో వచ్చేసి మనకి హిందుస్థానీ సంగీతం ఉంటుంది. ఎందుకంటే ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించింది కాబట్టి హిందుస్థానీ సంగీతం ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మొఘల్ ఆస్థానాల్లోనే ఎక్కువ ప్రచురం చేసేవాళ్ళు. ఇంకా ప్రసిద్ధ వ్యక్తులు వచ్చేసి బిర్జు మహారాజు అని ఆయన ఈ కథక్ నృత్యానికి ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఈయన వచ్చేసి కొన్ని దాన్ని ఏమంటారు మూవీస్కి ఇలా తీసుకెళ్ళారనమాట. మూవీస్ అంటే కథక్ని మామూలుగా బయట మాత్రమే పర్ఫామ్ చేసేవాళ్ళు. ఈ బిర్జు మహారాజ్ అని ఆయన ఏం చేశారంటే సినిమాల్లో కూడా తీసుకొచ్చారనమాట. బిర్జు మహారాజ్ గారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఉంది. నెక్స్ట్ లచ్చు మహారాజ్ గారు, సీతారాదేవి గారు, శోభనా నారాయణ గారు వీళ్ళందరూ కూడా కథక్కి సంబంధించిన వారు. నెక్స్ట్ కథకళి అండి. కథకళి అనేది కేరళకు సంబంధించింది. ఇది 17వ శతాబ్దంలో వచ్చింది. సేమ్ ఏ డ్యాన్స్ ఫామ్ అయినా కూడా ఒక పురాణాలు కానీ లేదంటే ఏవైనా కథలను చెప్పడానికి మాక్సిమం పురాణాల మీద డిపెండ్ అవుతుందండి. రామాయణం, మహాభారతం ఈ పురాణ కథలన్నీ చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఈ కథకళి అంటే కూడా కథనాన్ని ప్రదర్శించడం అనమాట. సో ఇది కూడా నృత్య రూపమే. దీంట్లో చేతి విగుర్తులు, కళ్ళతో భావ వ్యక్తీకరణ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కథకళి మనం చాలా మూవీస్ లో చూసాం అనమాట. సో కేరళ అంటేనే మనకి ఫస్ట్ కథకళి. అది మొత్తం గ్రీన్ పెయింట్ పెట్టుకొని ఉంటారు చూడండి. అలా ఫేస్ కి గ్రీన్ పెయింట్ పెట్టుకొని కొంచెం రెడ్ గా బుగ్గలకి పెట్టుకొని ఉంటారు. బాగానే ఉంటాయి అవి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సంగీతంవి చండా అనేది, మద్దలం అనేది, చెంగిల అనేది ఇవి దేనికి సంబంధించినవి కూడా అడగచ్చు అనమాట. సో ఇవి ఓనం పండుగ, విషు పండుగ ఆ టైంలోన ఎక్కువగా పర్ఫామ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ దీనిలో ప్రసిద్ధ వ్యక్తులు వచ్చేసి కలమండలం గోపి, తర్వాత కలమండలం రామకుటి నాయర్, తర్వాత కొట్టాకల్ శివనాయర్, సదనం కృష్ణకుట్టి. వీళ్ళందరి గురించి కూడా ఒకసారి చదవండి. మనకి ఎక్కువగా భరతనాట్యం, కూచిపూడి నాట్యం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఒడిస్సీ అనేది ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది, పేరులోనే ఉంది. సో పూరిలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది కదా. సో ఆలయంలోన దేవదాసిలతో ఇది ప్రదర్శింపబడేది అనమాట. మనకి శ్యామ్ సింగ్ రాయ్ మూవీ ఉంది కదా. సో శ్యామ్ సింగ్ రాయ్ మూవీలోన వాళ్ళు పర్ఫామ్ చేస్తారు కదా, సాయి పల్లవి ఉంటుంది, వాళ్ళు పర్ఫామ్ చేస్తారు కదా, అలాంటిది అనమాట. సో ఒడిస్సాలోన ఎక్కువ ఫేమస్. అక్కడ బంగ్లా అంటారు, కాకపోతే ఇది ఒడిస్సాలో ఫేమస్ అనమాట. ఇందులోన త్రిభుంగ ఉంటుంది. త్రిభుంగ అంటే తల, శరీరం, నడుము ఈ మూడింటికి సంబంధించిన నృత్యం ఇది. నెక్స్ట్ చౌకా అంటే చతురస్రాకార భంగిమ, అంటే మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది భంగిమ, అలాంటి భంగిమ అనమాట. సో ఇందులో కూడా రాధాకృష్ణునికి, తర్వాత కృష్ణునికి సంబంధించిన ఎక్కువ కథల్ని పర్ఫామ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇందులో సంగీతం సేమ్ అవే ఉంటాయి. మనకి ఇది కర్ణాటక సంగీతానికి సంబంధించింది అనమాట. ప్రదర్శన వచ్చేసి రథయాత్రలోన, కోనార్క్ ఉత్సవంలోనే ఎక్కువ చేస్తారు. ఇది 2వ శతాబ్దానికి చెందింది. నెక్స్ట్ ఇందులో ప్రసిద్ధ వ్యక్తులు వచ్చేసి కేలు చరణ్ మహాపాత్ర, ఈయన ఒడిస్సా రీసెర్చ్ సెంటర్ని స్థాపించారు. నెక్స్ట్ సంయుక్త పాణిగ్రాహి, నెక్స్ట్ మాధవి ముద్గల్, సోనల్ మన్సింగ్. జస్ట్ ఒకసారి చదువుకోండి, చెప్పలేం, అడగచ్చు. నెక్స్ట్ మణిపూర్ అండి. మణిపూర్ వచ్చేసి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. ఇది కూడా సేమ్ రాధాకృష్ణల్ని ఎక్కువగా చిత్రీకరిస్తుందంట. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి స్త్రీలింగానికి ఒక శైలి ఉంటుంది అనమాట. లాస్యం అనే శైలి ఉంటుంది. సో పురుషులకు ఒకటి ఉంటుంది, స్త్రీలకు ఒకటి ఉంటుంది అనమాట. పురుషులకి నార్మల్గా ఉంటాయి, స్త్రీలకి లాస్య అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఎక్కువగా చేసేది రాసలీల, పుంక్షోళం. దీంట్లో వచ్చేసి ముఖ్య లక్షణాలు అనమాట. ఇందులో వెండి ఆభరణాలు ధరిస్తారు, లాంగ్ స్కర్ట్లు ధరిస్తారు, సేమ్ ఉంటాయి అన్ని, కాకపోతే చిన్న చిన్న తేడాలు ఉంటాయండి అంతే. సో మణిపూరి సంగీతం ఆధారంగానే ఉంటుంది ఇది. దీంట్లో పుంగ్ అని, కర్తల్ అని, ఫ్లూట్ అని, శంఖం అని ఇలాంటి వాయిద్యాలు వాడతారు. ప్రదర్శన సేమ్ ఏదైనా ఉత్సవాలు ఉన్నప్పుడే వాడతారు అనమాట. ఇది వచ్చేసి 18వ శతాబ్దానికి చెందింది. మహారాజా భాగ్యచంద్ర ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది అనమాట. ఇది ఆయన కాలంలోనే అభివృద్ధి చెందింది. నెక్స్ట్ దీంట్లో ప్రసిద్ధ వ్యక్తులు ఎవరంటే గురు బిపిన్ సింగ్, జువేరీ సిస్టర్స్, తంగం శరత్ కుమార్ సింగ్, తర్వాత ప్రీతి పటేల్. జస్ట్ వీళ్ళ గురించి ఒకసారి చదవండి. మనకి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది కూచిపూడి, భరతనాట్యం గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మోహిని అట్టం అనేది కేరళకు చెందింది, కాకపోతే దీన్ని
అక్కడక్కడ కర్ణాటకలో కూడా వేస్తారన్నమాట. సో మోహిని అంటే అందమేశ్వరి. మామూలుగా మనకి అమృతం చిలికినప్పుడు అమృతం రాక్షసులకి వెళ్ళకోకున్నట్ల శ్రీ విష్ణువు వచ్చేసి మనకి అమృతాన్ని తీసుకెళ్లి మోహిని రూపంలోన దేవతలకు మాత్రమే పంచుతాడు కదా. సో అక్కడ నుంచి అలా ఆ అవతారం నుంచి ఆ అవతారాన్ని పర్ఫామ్ చేయడం నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇది. సో మోహిని ఎక్కువ వాడడం వల్ల మోహిని ఆటం అయింది. ఇందులో కూడా లాస్యం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇంపార్టెంటే, కాకపోతే జస్ట్ చూసుకోండి, లేట్ అవుతుంది అనమాట. జస్ట్ చదువుకుంటే అయిపోయేది ఇది. నెక్స్ట్ ప్రసిద్ధ వ్యక్తులు వచ్చేసి కళ్యాణి కుట్టి అమ్మ, భారతి శివాజీ, కనక్ రేలే, నీనా ప్రసాద్, వీళ్ళు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. నెక్స్ట్ సత్రియ. సత్రియ వచ్చేసి అస్సాంకి చెందింది. దీన్ని వచ్చేసి శంకర్ దేవ్ అనే వైష్ణవ మతస్థుడు స్థాపించాడు అనమాట. దీనికి సత్ర అనే అన్ని మఠాలు ఉంటాయి అనమాట. సత్ర అంటే మతం, మనం సత్రం అంటాం కదా. సో సత్రం అంటే మఠం అనమాట. సో మఠంలో ఎక్కువగా చేశారు కాబట్టి దీనికి సత్రియ అని పేరు వచ్చింది. సో సత్రాల్లో చేసే నాటం కాబట్టి సత్రియ అనే పేరు వచ్చింది అనమాట. దీన్ని అంకియా నాట అని కూడా అంటారు, బర్గీత్ అంటారు. సో అంకియా నాట అంటే నాటకం రూపంలో ఉండేది, బర్గీత్ అంటే భక్తి గీతాలతో ఉండేది. సో దీంట్లో కూడా పురాణ కథలు, కృష్ణలీలలు, వైష్ణవ కథలు ఇవి ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సంగీత వాయిద్యాలన్నీ కోల్ అని, తాల్ అని, ఫ్లూట్ అని, వైలిన్ అని ఈ వాయిద్యాలు ఉపయోగిస్తాయి. దీంట్లోనే శంకర్ దేవ్ గారు రచించిన భగవద్గీతల్ని పాడబడతాయి అనమాట. సో ఇందులో ప్రసిద్ధ వ్యక్తులు ఎవరంటే శంకర్ దేవ, రంజన్ బెజ్ బరువా, తర్వాత జతిన్ గోస్వామి, అనితా శర్మ. ఇవి వచ్చేసి మనకి డ్యాన్స్ ఫామ్స్ అండి, ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. సో వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాష్ట్రాల వారిగా పండుగలు ఏమేమి జరుగుతాయి, మనకి పండుగలు కూడా చాలా ఇంపార్టెంట్. డ్యాన్స్ ఫామ్స్ ఎంత ఇంపార్టెంటో పండుగలు కూడా అంతే ఇంపార్టెంట్. యాక్చువల్లీ నేను డ్యాన్స్ ఫామ్స్ని పండుగల్ని ఒకే దగ్గర రాద్దాం అనుకున్నాను, కాకపోతే అలా రాస్తే కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ సపరేట్గా రాశాను. ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు కదా, సంక్రాంతి, దసరా, వినాయక చవితి, ఉగాది, దీపావళి. తెలంగాణ కూడా ఆల్మోస్ట్ తెలుసు, బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, మొహరం. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ లోసర్ అంటారండి. లోసర్ని ఫిబ్రవరిలో జరుపుకుంటారు. సోలుంగ్ ఉంటుంది, ఇది మోన్పా తెగ వారు జరుపుకుంటారు. సియాంగ్, తర్వాత మోపెలు, ఇలా కొన్ని పండుగలు ఉంటాయంట. ప్రతి రాష్ట్రానికి కొన్ని పండుగలు ఉంటాయి. బిహు ఇంపార్టెంట్ చూడండి. బిహు చాలా చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగాడు. బిహు వచ్చేసి 3 రకాల పండుగలు ఉంటుంది. ఇందులో వచ్చేసి రంగోలీ బిహు, కాటి బిహు, మాఘ్ బిహు. ఏది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఎస్ఎస్సిలో అడుగుతారు. దీంట్లో మనకి కోర్ట్ జాబ్లో అడుగుతారో లేదో తెలియదు, కాకపోతే టీసీఎస్ వల్లే పెడతారు కాబట్టి చెప్పలేమండి, కొంచెం టఫ్గా అడిగితే అడగచ్చు. అందుకే ఆ బిహు అనేది ఎన్ని రకాలు ఉంటుంది, 3 రకాలు: రంగోలీ బిహు, కాటి బిహు, మాఘ్ బిహు. తర్వాత అంబుబాచి మేళ కూడా ఇంపార్టెంట్. దుర్గా పూజ చాలా రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఒక రాష్ట్రంలోనే ఏదైనా ఒకటి ఫేమస్ ఉంటుంది, కొన్ని 2-3 రాష్ట్రాల్లో ఫేమస్ ఉంటాయి. సో 2-3 రాష్ట్రాల్లో ఫేమస్ ఉండేవి ఆల్మోస్ట్ అడగకపోవచ్చు, ఓ రాష్ట్రంలో ఫేమస్ ఉండేది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ బీహార్. బీహార్లో ఛత్ పూజ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది సూర్యదేవునికి చేస్తారు. ఇంకా దీపావళి, హోలీ అన్ని దాంట్లో చేస్తారు కాబట్టి అంత అవసరం లేదు. ఇంకా సమాజ కావ్య అనేది మైథిలి సంప్రదాయం అనమాట, మైథిలి తెగకు సంబంధించింది ఇది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లోన దసరా, అది దసరాని బస్తర్ అంటారు. నెక్స్ట్ పోలా చేస్తారు. పోలా అంటే రైతుల పండుగ, ఇది ఆగస్టు సెప్టెంబర్లో చేస్తారు. తీజ్ని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మహిళలు జరుపుకునే పండుగ తీజ్ అనమాట, మహిళలు మాత్రమే జరుపుకుంటారు. ఈ తీజ్ పండుగ చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. నెక్స్ట్ గోవాలో కార్నివాల్ ఇంపార్టెంట్ అండి. కార్నివాల్ ఎక్కడ చేస్తారు, మనకి కార్నివాల్ ఇంపార్టెంట్. హార్న్బిల్ అనేది కూడా ఇంపార్టెంట్. హార్న్బిల్ అనేది నాగాలాండ్లో చేస్తారు అనుకుంటా. సో కార్నివాల్ అనేది ఎక్కడ చేస్తారు, గోవాలో చేస్తారు. నెక్స్ట్ షిగ్మో అనేది హోలీకి ఈక్వల్ అనమాట. సో వసంతోత్సవం అంటారు. నెక్స్ట్ గణేష్ చతుర్థి కూడా అన్ని రాష్ట్రాల్లో చేస్తారు కాబట్టి అవసరం లేదు. కార్నివాల్ ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ గుజరాత్లోన గార్బా, దాండియా, నాట్యాలు చేస్తారు. ఎప్పుడు నవరాత్రి అంటే మనకి దసరా టైమే, సో దసరాని నవరాత్రి అంటారు వీళ్ళు. అక్కడ గార్బా, దాండియా డ్యాన్స్ ఫామ్స్ చెప్పాం కదా, అవి చేస్తారు. నెక్స్ట్ ఉత్తరాయణం అంటే మనకి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అన్నాం కదా, మనకి సంక్రాంతి అంటే వీళ్ళు ఉత్తరాయణం అంటారు అనమాట. నెక్స్ట్ దీపావళి, జన్మాష్టమి తెలుసు. హర్యానా, మళ్ళీ ఇక్కడ తీజ్ వచ్చింది చూడండి. తీజ్, హోలీ, దీపావళి. కర్వా చౌత్ హర్యానాలో చేస్తారు, పంజాబ్లో కూడా చేస్తారు. సో కర్వా చౌత్ కూడా ఇంపార్టెంట్. కర్వా చౌత్ అనేది భార్యలు భర్తల కోసం చేసే ఉపవాస పండుగ. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోనే దసరా చేస్తారు, దీన్ని కుల్లు అంటారు. నెక్స్ట్ మింజర్ మేళ అనేది ఇంపార్టెంట్ చూడండి, చంబాలో జరుగుతుంది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో బైశాఖి అనేది మనకి పంజాబ్లో జరుగుతుంది, కాకపోతే ఇక్కడ కూడా సిక్కులు ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా చేస్తారు. ఈదుల్ ఉల్ ఫితర్, ఈదుల్ ఉల్ అదా, కొన్ని ఇస్లామిక్ పండుగలు చేస్తారు. మనకి బక్రీద్ అనుకుంటే ఇది ఈదుల్ ఉల్ ఫితర్ అంటే. సో అవి గుర్తుపెట్టుకోండి, ఇస్లామిక్ పండుగలు కూడా చేస్తారు. నవరాత్రి, శివరాత్రి అన్ని రాష్ట్రాల్లో చేస్తారు, అలాంటివి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్హుల్ అండి, జార్ఖండ్లో సర్హుల్ అనేది సంతాల్ తెగ వారు చేస్తారు. కర్మ అనేది కొంచెం ఆదివాసీ సంప్రదాయ పండుగ, అది. ఛత్ పూజ ఇంతకు ముందే చెప్పుకున్నాము. కర్ణాటకలో సేమ్ ఉగాది చేస్తారు, తర్వాత దసరా చేస్తారు. గౌరీ హబ్ది అనేది కూడా చేస్తారు. గౌరీ హబ్ది అనేది మనకి రాయలసీమలో కూడా ఉంటుంది, మన రాయలసీమలో కూడా చేస్తారు కొంతమంది గౌరీ పూజ అనేది. గౌరీ నోములను వస్తారు, చాలా వాటిలో చేస్తారు అనుకుంటా. సో వీళ్ళు ఎక్కువగా చేస్తారు అనమాట, ఒక ఆడపిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకునే ఒక పండగలాగా చేసుకుంటారు అనమాట.
నెక్స్ట్ కేరళలోనే ఇందాక చెప్పాను ఓనం, విషు అనే పండుగలు జరుపుకుంటారు. విషు అంటే మనకి ఉగాది ఎలాగో వీళ్ళు విషు అలాగనమాట. ఇంకా ఓనం పండుగ ప్రతి ఆగస్ట్ సెప్టెంబర్లోనే 10 days పాటు జరుగుతుంది. ఓనం అనేది కేరళకి చాలా ఫేమస్. ఆ టైంలోనే వీళ్ళు కథకళి నాట్యాన్ని ఎక్కువగా చేసుకుంటారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఇందాక చెప్పాను తీజు, కర్వా చౌత్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయంటే లోక్రాంగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఆదివాసీ పండుగ అనమాట. ఇంకా మహారాష్ట్రలోన గణేష్ చతుర్థి అనేది చాలా ఫేమస్. గణేష్ చతుర్థి అన్ని రాష్ట్రాల్లో జరిగినా కూడా మహారాష్ట్రలోకి ఫేమస్ అనమాట. సో గణేష్ చతుర్థి అంటే మనకి మహారాష్ట్ర గుర్తు రావాలా. నెక్స్ట్ గుడి పడవ కూడా మహారాష్ట్రకి ఫేమస్. ఇంకా మణిపూర్లోన షావోన్ షాంగ్ అనేది ఉంటుంది, యావోన్ షాగు. తర్వాత కాంగ్ ఉంటుంది, నికోల్ చకోబా. ఈ మణిపూర్ ఈ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మనకి కోల్డ్ జాబ్స్ కి అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. కానీ ఎస్ఎస్సికి కానీ ఎన్టీపీసీకి కానీ చాలా ఫేమస్ అండి ఇవి. సో ఎస్ఎస్సికి కానీ ఎన్టీపీసీకి కానీ నాలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవి కూడా చాలా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ మేఘాలయలో ఇది నోక్రేమ్, ఇది కొంచెం టైపింగ్ మిస్టేక్ అయింది. నోక్రేమ్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వాంగాలా ఉంటుంది. క్రిస్మస్ కూడా జరుపుకుంటారు, క్రైస్తవులు ఎక్కువ ఉంటారు కాబట్టి క్రిస్మస్ జరుపుకుంటారు ఇక్కడ. తర్వాత మిజోరాంలో వచ్చేసి చప్పర్ కొట్టు, తర్వాత మిమ్ కుట్టు, ఇంకా క్రిస్మస్ కూడా జరుపుకుంటారు. నాగాలాండ్లోన హార్నబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి. హార్నబిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు, నాగాలాండ్లో జరుపుకుంటారు. తర్వాత సైక్రేని మోడ్స్ అనేవి కూడా జరుపుకుంటారు. ఒడిస్సా వచ్చేసి రథయాత్ర ఫేమస్. సో రథయాత్ర, దుర్గా పూజ అవసరం లేదు కానీ రథయాత్ర ఇంపార్టెంట్. కోనార్క్ ఉత్సవం కూడా ఇంపార్టెంట్ అనమాట. రథయాత్ర గుర్తుపెట్టుకోండి. పంజాబ్ బైసాఖి ఇంపార్టెంట్. లోహ్రీ కూడా ఇంపార్టెంట్ అండి. సో లోహ్రీ అనేది మనకి సంక్రాంతి టైంలోనే చేస్తారు వీళ్ళు. మనం సంక్రాంతి అంటే వీళ్ళు లోహ్రీ అంటారు. ఇంకా రాజస్థాన్లో తీజు, గంగౌరు, ఇందాక చెప్పుకున్నాం తీజ్ చాలా రాష్ట్రాల్లో ఉంటుంది. పుష్కర్ మేళా కూడా జరుగుతుంది. నెక్స్ట్ సిక్కింలో లోసర్ జరుగుతుంది. సాంగదావా, పంగ్ లహబోల్స్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా తమిళనాడులో పొంగల్ మనకి తెలిసిందే. తర్వాత తిరువళ్ళర్ దినం కూడా ఉంటుంది. మనలాగే వీళ్ళు కూడా ఉగాది జరుపుకుంటారు, కాకపోతే వీళ్ళు వేరేలా జరుపుకుంటారు అనమాట. వాళ్ళకి ఒక 2 weeks గ్యాప్ ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ త్రిపురలో కర్చి పూజ ఉంటుంది, గరియా పూజ ఉంటుంది, దుర్గా పూజ ఉంటుంది. ఉత్తరాఖండ్లో కుంభమేళా ఉంటుంది. కుంభమేళా వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటుందండి. కుంభమేళాలు 2 ఆప్షన్లు ఉంటే ఎక్కువగా ఉత్తరాఖండ్లోనే జరుగుతుంది కాబట్టి ఉత్తరాఖండ్ అని పెట్టండి. లేదా మనకి ఉత్తరప్రదేశ్లో జరిగింది. సో ఉత్తరాఖండ్లో జరగచ్చు, ఉత్తరప్రదేశ్లో జరగచ్చు. ఇంతకుముందు ఒకటే రాష్ట్రమే ఉండేది, స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఎలా అయినా జరగచ్చు అనమాట. సో కుంభమేళా వచ్చేసి ఉత్తరప్రదేశ్, మాక్సిమం ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. లేదంటే హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది కాబట్టి అలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా ఉత్తరాఖండ్లో జరుగుతుంది. మహాకుంభమేళా వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. మొన్న జరిగింది కదా మహాకుంభమేళా, అది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఇస్లామిక్ పండుగ కూడా జరుపుకుంటారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ, కాళీ పూజ, పౌష్ మేళా కూడా జరుపుకుంటారు అనమాట. ఇవి మనకి పండుగలు. దీంతో మనకి భారతదేశంలోని కళలు, సాంప్రదాయాలు, నృత్య రీతులు, సంగీతం అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇదంతా నోట్స్ మొత్తం నేను మంచిగా మీకు ప్రింట్ తీసుకునేలాగా లేదంటే చదువుకోవడానికి ఉపయోగపడేలాగా 2 రకాలుగా ఉండేలాగా నేను దీన్ని ఎడిట్ చేసి మంచిగా పెడతాను. టెలిగ్రామ్లో పెడతా, టెలిగ్రామ్ గ్రూప్ కూడా మెంబర్స్కి పెడతాను, జాయిన్ అవ్వండి. ఎవరైనా మాకు 1 hour సరిపోదు, మాకు ప్రీవియస్ క్లాసులు కూడా కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే జస్ట్ 1 hour ఉంటుంది. ఆ 1 hourలోనే ఖచ్చితంగా వచ్చి క్లాస్ వినండి. మీకు అవసరమైతేనే వినండి, లేదంటే లేదు, అంత నేనేం చెప్పను. ఎందుకంటే ఓపెన్ పెడితే ఎవరు చూడరండి. 1 hour ఎందుకు పెడతారు అంటే ఆ టైంలో చూస్తారు, ఎక్కువ మంది చూస్తారు, చూడాలనుకునే వాళ్ళు ఆ టైంలో చూస్తారు అన్నట్లు పెడుతున్నా అంతే. ఇంకా ఒకరు కామెంట్ చేస్తారు ఇందాక, మార్నింగ్ సెషన్ వద్దు, నైట్ పెట్టండి, మేము మార్నింగ్ వేరే వర్క్లో ఉంటాం, నైట్ అయితే ఈజీగా ఉంటుంది అన్నారు. సో నైట్ 8 o'clockకి పెడతా అండి. నైట్ 8 సరిపోతుందా, 8కి పెడతా అండి. నైట్ 8 నుంచి 9:30 వరకు కూడా పెడతాను. కొంచెం లెంతీ క్లాస్ ఉంటే 9:30 వరకు కూడా పెడతాను. సో ఆ టైంలో క్లాస్ వింటూ నోట్స్ కూడా రాసుకోండి, పర్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. రేపటి నుంచి నైట్ 8 o'clock పెడతా చూడండి. రాత్రి 8 గంటలకు పెడతాను. అందులోనూ మన ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్ని మార్నింగ్ సెషన్లో పెడతాం. సో ఇంగ్లీష్ని మార్నింగ్ సెషన్లోన ఆ వర్డ్స్ నేర్చుకుందామండి. మనకి సినోనియమ్స్, అనోనియమ్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాటిని రేపటి నుంచి లేదంటే ఎల్లుండి నుంచి కూడా స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ సెషన్స్లోన ఇంగ్లీష్ అయిపోకూడదాం, ఈవినింగ్ సెషన్స్లోన జిఎస్ అయిపోకూడదాం. ఓకేనా? సిలబస్ చాలా ఈజీ అండి, ఎటువంటి కోచింగ్ అవసరం లేదు, మనమే ఓన్గా చదువుకోవచ్చు. ఓకేనా? మనం కంప్లీట్ చేద్దాంలేండి. మీరు చదవండి, నేను చదువుతా, అందరు చదువుతాం, బాగా రాద్దాం ఎగ్జామ్, ఏదో ఒక జాబ్ కొడదాం. ఇది కాకపోతే ఎన్టీపీసీ కాకపోతే ఎస్ఎస్సి, ఏదో ఒక చిన్న జాబ్ అయినా కొట్టేసి వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. టేక్ కేర్.